హలో ట్రేడర్స్, ఈరోజు నిఫ్టీలో మంచి ర్యాలీ కనబడింది మనకి. ఎందుకంటే ఈరోజు కొంచెం డిస్కషన్ కనబడింది కదా, నిన్న నైట్ నుంచి మనకి ఇండియా నుంచి కానీ ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి మన ఫినాన్స్ మినిస్టర్ మాట్లాడాడు. అండ్ దాని మీద మంచి పాజిటివ్ న్యూస్ బిల్డప్ అవుతుంది. డిస్కషన్స్ జరుగుతున్నాయి ప్రతి ఒక్క కంట్రీతో మిడిల్ ఈస్ట్లో. దీనివల్ల ఈరోజు మార్కెట్లో మంచి పాజిటివిటీ బిల్డ్ అయింది. అండ్ మార్నింగ్ నుంచి కొంచెం నిఫ్టీ 22,600 దగ్గర సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా బిల్డప్ అయింది. 2 టైమ్స్ బ్రేక్ డౌన్ తీసుకున్నా అని ఇది ఒక ఫేక్ బ్రేక్ డౌన్ లాగా చూసుకోవచ్చు మనం. ఈ బ్రేక్ డౌన్ తర్వాత నిఫ్టీలో మంచి రివర్సల్ కనబడింది మనకి, ఫేక్ బ్రేక్ డౌన్ లాగా చూపించి. ఇక్కడ చూసుకున్నట్టయితే 22,600 దగ్గర ఎగ్జాక్ట్లీ మంచి సపోర్ట్ బిల్డప్ అయింది. ఈ సపోర్ట్ తీసుకొని నిఫ్టీ 2 టైమ్స్ బ్రేక్ డౌన్ తీసుకున్న ఒక ఫేక్ బ్రేక్ డౌన్ లాగా చూసుకోవచ్చు మనం. ఈ ఫేక్ బ్రేక్ డౌన్ తీసుకొని ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ నిఫ్టీ మంచి సపోర్ట్ తీసుకొని నిఫ్టీ ర్యాలీ తీసుకుంది. 22,600 నుంచి 22,700 వరకు ఒక టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది కనబడింది మనకి. అండ్ ఎప్పుడైతే 700 బ్రేక్అవుట్ ఇచ్చిందో ఇక్కడ సస్టైన్ అవ్వలేదు ఫస్ట్ టైం. స్ట్రాంగ్గా సస్టైన్ అవ్వకుండా నెక్స్ట్ మినిట్టే ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ కనబడింది. 5 మినిట్స్లో 63 పాయింట్స్ ఫాల్. ఇక్కడ చాలామందిని ట్రిగ్గర్ చేసి ట్రాప్ చేసి కాల్లో ట్రాప్ కనబడింది మనకి. మేము పుట్లో అనుకున్నాం, ఎందుకంటే స్ట్రాంగ్ రిజెక్షన్స్ తీసుకుంటున్నాయి అండ్ ఎలాంటి పాజిటివ్ న్యూస్ బిల్డప్ అవ్వలేదు కదా అనుకొని. టెక్నికల్స్ చూసుకుంటే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే కరెక్ట్ ఉంది. కానీ ఇలాంటి ప్రీమియమ్స్లో ఇలా స్పైక్స్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవడం కొంచెం డిఫికల్టీ అవుతుంది. స్టాప్ లాసెస్ ఈజీగా తీసుకుంటుంది కాబట్టి. ఇక్కడ మేము ఎంట్రీ తీసుకున్నాం, ఎగ్జాక్ట్లీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది నెక్స్ట్ 15-20 మినిట్స్లోనే. ఇది ఒక మంచి ట్రాప్లా కనబడింది. అండ్ నెక్స్ట్ మినిట్ నుంచి 12:30 తర్వాత ఎగ్జాక్ట్లీ 12:35 తర్వాత కూడా మనకి ఇక్కడ నుంచి బుల్ మార్కెట్ అనేది స్టార్ట్ అయింది. ఈరోజు మంచి రైజ్ మార్కెట్, నియర్లీ 300 పాయింట్స్ మంచి ర్యాలీ కనబడింది 12:30 తర్వాత. 22,800 దగ్గర కూడా నిఫ్టీ ఎలాంటి ఫేక్ బ్రేక్అవుట్ తీసుకోకుండా మంచి బ్రేక్అవుట్ తీసుకొనే సింగిల్ క్యాండిల్ నుంచి నిఫ్టీ మంచి ర్యాలీ కూడా కనబడింది. 22,800 అబోవ్ సస్టైన్ అయింది సింగిల్ క్యాండిల్లో. అండ్ వితిన్ 30-40 మినిట్స్లోనే 22,900 టార్గెట్ రీచ్ అయింది. అండ్ 22,900 టార్గెట్ రీచ్ అవ్వగానే ఇక్కడ వోల్టాలిటీ అనేది స్టార్ట్ అయింది. ప్లస్ మంచి కాల్ ఓవర్ బిల్డప్ కూడా స్టార్ట్ అయింది. కొంచెం స్ట్రగ్లింగ్ కనబడింది, పెయిన్ కూడా. ఎప్పుడైతే మళ్ళీ బ్రేక్అవుట్ తీసుకుందో ఇక్కడ నుంచి ఒక టైప్ ఆఫ్ మంచి సపోర్ట్లా తీసుకొని నిఫ్టీ మళ్ళీ 22,300 వరకు ర్యాలీ తీసుకుంది ఈరోజు, 23,000 వరకు. ఇది ఒక మంచి ర్యాలీ. ఈ మార్కెట్లో మనకు జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే. ఒకవేళ నిజంగా సీజ్ ఫైర్ న్యూస్ క్లారిటీగా మనకి సీజ్ ఫైర్ ఉంటుందా ఆర్ టోటలీ ఎండ్ టు ద వార్ అని చెప్పేసి ఒక న్యూస్ కనుక మనకి కనబడినట్టయితే, అనౌన్స్మెంట్ ఇట్లా వచ్చినట్టయితే ఖచ్చితంగా నిఫ్టీలో మనకి స్ట్రాంగ్ గ్యాప్ అప్స్ కానీ ఎలాంటి ప్రెషర్ లేకుండా ఈజీగా 1,000 to 500 పాయింట్స్, 500 to 1,000 పాయింట్స్ రేంజ్లో మనకి ఈజీగా గ్యాప్ అప్ అనేది కనబడుతుంది ఈ కమింగ్ డేస్లో. ఆర్ ఈ రోజైనా రావచ్చు, రేపైనా రావచ్చు. ఏ డే అయినా మనకి సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ అయినా ఉండాలి ఖచ్చితంగా. లేదంటే ఎలాంటి డిస్కషన్స్లో యూఎస్ తీసుకునే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆర్ ఇరాన్ తీసుకునే టర్మ్స్ అండ్ కండిషన్స్లో అగ్రిమెంట్ ప్రకారం ఎలాంటి క్లారిటీ ఈ 2 కంట్రీస్కి కరెక్ట్ లేకుండా కానీ ఖచ్చితంగా ఇది సీజ్ ఫైర్ అయితే కాదు. ఇంకా అప్కమింగ్ మార్కెట్స్లో మళ్ళీ మనకి ఎక్కడైతే నిఫ్టీ ఫాల్ కనబడిందో మళ్ళీ అక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మనం కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే బెటర్ అప్కమింగ్ సెషన్స్లో. ఎలాంటి హోప్స్ బిల్డప్ చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ హోప్ బిల్డప్ అవుతే మాత్రం సీజ్ ఫైర్ అని అనుకుంటాం మనం. అప్కమింగ్ డేస్లో సీజ్ ఫైర్ ఉంటుందో లేదో ఎవరికి తెలీదు, క్లారిటీ న్యూస్ వచ్చేంత వరకు. ఒకవేళ మీరు హోప్స్ బిల్డప్ చేసుకొని ఈ ఎక్స్పైరీ ఆర్ నెక్స్ట్ ఎక్స్పైరీ ఫుల్ క్వాంటిటీస్ కానీ ఒక 1 లాట్ రిస్క్ చేస్తే అదొక కామన్ థింగ్. మీరు ఫుల్ క్యాపిటల్ని రిస్క్ చేసి డబుల్ చేసుకుందామని చెప్పేసి ప్రాఫిట్స్ డబుల్ ఆర్ లాస్ అయిన అమౌంట్ మాకి మొత్తం ఫుల్ రివర్సల్ రావాలి, లాస్ అయిన అమౌంట్ కూడా అని చెప్పేసి మీరు హోప్స్ బిల్డప్ అవుతే ఆ ఉన్న మనీ కూడా మీకు ఫ్యూచర్ లాంగ్ టర్మ్లో మీరు ఎన్ని ట్రేడ్స్ చేసినా అని నిల్వవు. అది హోల్డ్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉండదు. అలా మీకు హోప్స్ అనేది బిల్డప్ అవుతే ఆటోమేటికలీ మీరు తీసుకున్న పొజిషన్ కరెక్ట్ అయినా అవ్వచ్చు, రాంగ్ అయినా అవ్వచ్చు, 50-50 ఛాన్సెస్.
సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు. న్యూస్ క్లారిటీగా వచ్చేంత వరకు ఎలాంటి పొజిషన్స్ తీసుకోపోవడం బెటర్. సో క్లారిటీగా న్యూస్ వచ్చినాక అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్స్లో ప్లాన్ చేసుకోవచ్చు. డే ట్రేడింగ్ సెషన్స్లో మాత్రం ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క టెక్నికల్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే డే ట్రేడింగ్ సెషన్స్లో అటు బయింగ్ ప్రెషర్ అయినా ఉంటుంది, సెల్లింగ్ ప్రెషర్ కూడా ఉంటుంది. సీజ్ఫైర్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కూడా ఈ గ్యాప్ అప్లో మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని గ్యాప్ అప్లో వస్తే సో అది మీకు పాజిటివిటీ. కానీ డే ట్రేడింగ్ సెషన్లో ఆల్రెడీ గ్యాప్ అప్ వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇంకా మార్కెట్ వెళ్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఇక్కడ ఇంతకుముందు 25th మార్చ్ రోజు కూడా అలానే అయింది. సో ఫస్ట్ 2 to 3 క్యాండిల్స్లో 500 పాయింట్స్ వరకు రైజ్ అయింది. సో నెక్స్ట్ క్యాండిల్స్ నుంచి నియర్లీ 200 పాయింట్స్ వరకు నిఫ్టీ ఫాల్ కనబడింది, 470 to 270. సో ఇలా చూసుకుంటే మీరు అప్కమింగ్ సెషన్స్లో కూడా ట్రేడింగ్ సెషన్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్. మనకి ఎక్కడ దిగడానికి లేదు, ఎక్కడ హోప్స్ బిల్డప్ అవ్వడానికి లేదు. ప్రాసెస్ని కరెక్ట్ ఫాలో అవ్వాలి, సిస్టమ్ని. సో ఎలాంటి హోప్స్ ఉండద్దు, ఈరోజు ప్రాఫిట్ రావాలి అని ఖచ్చితంగా అలా మీరు హోప్స్ బిల్డప్ చేసుకొని ఖచ్చితంగా ప్రాఫిట్ తీయాలని ట్రై చేస్తే సో ఇదే హ్యాబిట్ మిమ్మల్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా లాస్ తీసుకురావడానికే మీ మైండ్ సెట్ కూడా బిల్డప్ అవుతుంది ఆటోమేటికల్లీ. సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు. సో అప్కమింగ్ సెషన్స్లో జాగ్రత్తగా చూసుకొని సీజ్ఫైర్ ఇంప్లిమెంటేషన్ ఉందా లేదా, టెక్నికల్స్ కరెక్ట్ వర్కౌట్ అవుతున్నాయా, విక్స్ క్రాష్ అవుతుందా, సో ఇవన్నీ చూసుకొని మనం పొజిషన్ తీసుకోవడం బెటర్. సో ట్రేడింగ్ సంబంధించి చెప్తున్నా. సో ఎవరికి ఎలాంటి గ్యాప్ అప్స్ కానీ గ్యాప్ డౌన్స్ కానీ రికమెండేషన్స్ లేవు మనకు క్లారిటీగా న్యూస్ వచ్చేంత వరకు. అండ్ ఒకవేళ న్యూస్ వచ్చినా కానీ సో మీకు మోస్ట్ ఆఫ్ ద అడ్వాంటేజ్ ఎక్కడ ఉంటుంది, స్టాక్స్లో ఉంటాయి. సో మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కింద మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో రేపటి సెషన్ ఆర్ ఎల్లుండి సెషన్ అయినా మనకి మేజర్ సపోర్ట్ బిల్డప్ ఎక్కడైంది ఇప్పుడు 22,600 దగ్గర. సో 22,600 అనేది ఈ రోజుతో స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అవుతుంది. సో అప్కమింగ్ డేస్ కూడా ఇది ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ 22,600, 22,550 to 22,600. అండ్ నెక్స్ట్ సపోర్ట్ జోన్స్ ఇవన్నీ మనకు సపోర్ట్ జోన్స్లోనే యాక్ట్ అవుతున్నాయి ప్రజెంట్ 22,700 కూడా. సో రేపటి నిఫ్టీలో మనకి గ్యాప్ డౌన్ చూసుకుంటే ఖచ్చితంగా గ్యాప్ డౌన్ తీసుకొని 900 బిలో సస్టైన్ అవుతే మనకు ఫాల్ అనేది 750 వరకు కనబడే ఛాన్స్ ఉంటుంది వోల్టాలిటీతో. ఎందుకంటే ప్రీవియస్ సెషన్లో కూడా ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్స్ ఇదే రేంజ్ నుంచి నిఫ్టీ బౌన్సింగ్ కనబడింది మనకి రేంజ్ బౌన్లో. సో ఎగ్జాక్ట్లీ 22,900 అబోవ్ సస్టైన్ అవుతే మనకి సో ఇక్కడ ఫాల్ కనబడింది కదా, ఎగ్జాక్ట్లీ ఇదే జోన్ నుంచి మనకి 23,100 వరకు మంచి రైజింగ్ మూమెంట్ కూడా కనబడచ్చు. 3,100 అబోవ్ కనుక సస్టైన్ అవుతే మంచి బ్రేక్అవుట్ తీసుకొని 23,500 వరకు కూడా చూసుకోవచ్చు రేపటి మార్కెట్లో. ఒకవేళ నిజంగా సీజ్ఫైర్ ఉంది, పాజిటివ్ న్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటే మనకి ఈజీగా ఒక 1,000 పాయింట్స్ కానీ 500 పాయింట్స్ అని గ్యాప్ డౌన్ ఖచ్చితంగా అవుతుంది. సో ఇప్పటి వరకైతే మనకు ఉన్న లెవెల్స్ 23,900. సో టాప్ రెసిస్టెన్స్ అది 23,900 to 24,000. ఇక్కడ వరకు కూడా నిఫ్టీ అప్కమింగ్ డేస్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ టెంపరీ సీజ్ఫైర్ కానీ ఏదైనా డిస్కషన్స్ మంచి పాజిటివిటీతో బిల్డప్ అవుతాయి కానీ. సో రేపటి మార్కెట్లో 23,100 అనేది స్ట్రాంగ్ బుల్లిష్నెస్, అది బ్రేక్అవుట్ తీసుకుంటే ఆర్ ఇదే రేంజ్లో నిఫ్టీ తీసుకుంటే మాత్రం ఇది ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో చూసుకోవచ్చు. అండ్ మళ్ళీ మీకు లెవెల్స్ అనేవి 22,750 బిలో బ్రేక్ డౌన్ తీసుకుంటే మనకి 22,600 వరకు ఫాల్. అండ్ 600 బిలో స్ట్రాంగ్ ఫాల్ కనబడితే ఖచ్చితంగా నిఫ్టీ 22,200 to 300 ఖచ్చితంగా చూసే ఛాన్స్ ఉంటుంది. అది మెయిన్లీ ఎప్పుడు జరుగుతుందంటే ఈ నెగిటివ్ న్యూస్ మళ్ళీ వార్ కానీ అటాక్స్ కానీ ఏదైనా మళ్ళీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కంటిన్యూగా ఏమైనా న్యూస్ వస్తే మాత్రమే మనకి 22,200 వరకు మళ్ళీ ప్యానిక్ బాటమ్ చూసుకునే ఛాన్స్ ఉంటుంది. సో 1 day టైం ఫ్రేమ్లో చూసుకుంటే మీకు ఒక మంచి పాజిటివిటీ బిల్డప్ అవుతుంది మన మార్కెట్స్లో. ఇప్పుడు 23,100 అబోవ్ సస్టైన్ అవుతే ఇది ఖచ్చితంగా 23,000, 24,000 వరకు మార్కెట్ ర్యాలీ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సస్టైన్ అవుతే మాత్రమే 23,100 అబోవ్ సస్టైన్ అవుతే 23,900 to 24,000 వరకు కంప్లీట్లీ మంచి బౌన్సింగ్ కనబడుతుంది. రివర్సల్ కూడా రికవరీ స్ట్రాంగ్ ఉంటుంది ఇక్కడ నుంచి. అండ్ దాట్స్ ఇట్ గైస్. మళ్ళీ రేపటి మార్కెట్లో మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క సెషన్ ప్రతి ఒక్క 1 hourకి మనకి టెలిగ్రామ్లో అప్డేట్స్ ఉంటూనే ఉంటాయి. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిదీ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం.
కానీ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎంత క్లారిటీగా ఉన్నా సో ఇక్కడ కొంచెం ట్రాప్ కనబడింది కాబట్టి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు, ఎందుకంటే అదొక మంచి ట్రాప్ జోన్ అవుతుంది కాబట్టి ఎవరికి ఎలాంటి న్యూస్ కానీ అనాలిసిస్ కానీ సపోర్ట్స్ బిల్డప్ అవుతున్నాయని చెప్పాము. ఖచ్చితంగా 22,600 సపోర్ట్ స్ట్రాంగ్గా బిల్డప్ అయ్యి మంచి ర్యాలీ కనబడింది మనకి. సో రేపటి నుంచి ఖచ్చితంగా ఫుల్ ఎఫర్ట్స్తో మంచి లెవెల్స్ తీసుకుంటూ ప్రీమియం ఛానల్ వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్క అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కరికి కాన్ఫిడెన్స్ అనేది మనం బిల్డప్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. ప్రతి వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది, లింక్ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో. సో ఈ ఛానల్లో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, న్యూస్ కానీ, సపోర్ట్స్, రెసిస్టెన్స్, ప్రతి ఒక్క అనాలిసిస్ కానీ 1 hour 1 day టైం ఫ్రేమ్స్లో కానీ. సో అప్కమింగ్ న్యూస్ ఏదైనా అని మన అనాలిసిస్ మాత్రం ఖచ్చితంగా అది పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు స్టాప్ లాస్ అనేది కరెక్ట్ మెయింటైన్ చేస్తే ఈ ప్రాసెస్లో మీరు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారు లాంగ్ టర్మ్లో. అండ్ దాట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.